ఎన్టీవీ వీక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రతి చోట మనకు రక్షణ అవసరం. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే సైనికుల దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన స్వాట్ టీం వరకు ప్రతి ఒక్కరూ రక్షణ కోసమే ఉన్నారు. మన నగరంలో మన మహిళల రక్షణ కోసం అత్యవసర సమయాల్లో వెంటనే వేగంగా స్పందించడానికి క్రావ్ మగా శిక్షణ పొందిన 35 మంది కమాండోస్తో ఏర్పడిన ప్రత్యేకమైన బృందమే ఈ స్వాట్ బృందం. మరి ప్రతి క్షణం ప్రతిరోజు మన రక్షణకై నిమగ్నులై ఉన్న ఈ టీం సరదాగా గడిపితే బాగుంటుంది కదా, అందుకే మనం వచ్చేసాం. మనతో పాటు మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కూడా ఈ రియల్ హీరోస్ ని కలిసేందుకు, వాళ్ళతో సరదాగా ముచ్చటించేందుకు ఇక్కడికి వచ్చారు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా, రండి. సో ఈ రోజు మన ఈ సుప్రీం హీరోస్, రియల్ సుప్రీం హీరోస్ ని కలిసేందుకు మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. నాకు తెలిసి మీలో సోషల్ మీడియా ఫాలో చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుంటుంది. సాయి దుర్గ తేజ్ గారు ఎప్పుడు కూడా ఒక కోర్ మెసేజ్తో అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. రెస్పెక్ట్ ఎవ్రీ విమెన్ లైక్ హౌ యూ రెస్పెక్ట్ యువర్ మదర్. సో మన తల్లిని మనం ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తామో, భారతదేశం మన దేశం అంటాం కదా, గర్వంగా చెప్పుకుంటాం. మరి అటువంటి భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ కూడా మన మహిళే అనుకొని రెస్పెక్ట్ చేయాలి అనే ఒక కోర్ మెసేజ్తో వెళ్తారు మన సాయి దుర్గ తేజ్. సో ఈ రోజు ఆయన ఇలా మన ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్కి ద స్పెషల్ స్వాట్ టీమ్ని కలిసేందుకు వచ్చారు కాబట్టి వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు, మీ ప్రీషియస్ టైంలో ఇలా కొంత మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో తేజ్ గారు, మీరు స్టాండ్ విత్ హర్ అనే ఒక క్యాంపెయిన్తో కూడా తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్తో అసోసియేట్ అయి ఉంటున్నారు. సో స్వాట్ టీమ్ అంటే రెగ్యులర్ పోలీస్లా కాదు, వీళ్ళు ఇజ్రాయెల్ దళాలు ఉపయోగించే క్రావ్ మగాలో అప్రాక్సిమేట్లీ 2 నెలలు కఠినమైన శిక్షణ పొందారు. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది ఇటువంటి ఒక టీంని మన తెలంగాణ పోలీస్ ఇలా చేయటం అంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏమనుకోకండి, టు ద మెన్ ఒకటే ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్. మీరు ఎలాగో ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీథింగ్. నో, వందే మాత్రం అయిపోయింది, జై తెలంగాణ సాంగ్ అయిపోయింది, మళ్ళీ అందరం వచ్చి కూర్చున్నాం. ద మెన్ సాట్ ఫస్ట్. మెన్ ఏం చేయాలంటే వీ షుడ్ మేక్ షూర్ దట్ ద లేడీస్ సెట్ ఫస్ట్ అండ్ ద మెన్ కెన్ సెట్. సో ప్లీజ్ అదొక్కటి మీరు చూసుకోండి. మై స్మాల్ రిక్వెస్ట్, చిన్న ఆలోచన, అంటే లేడీస్ కోసం అని పెట్టే ఆలోచన, పెట్టిందే వాళ్ళు లేడీస్ కోసం అని. అంత ఇదిగా వాళ్ళు అంత ఇదిగా ట్రైన్ అయ్యి క్రామాక అని చెప్పి వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇస్తూ మన పోలీసుగా మనం ఎగ్జాంపుల్ ఇద్దాం. వాళ్ళు కూర్చున్న తర్వాత, వాళ్ళ సేఫ్టీగా వచ్చి కూర్చున్న తర్వాత మనం కూర్చుందాం. స్మాల్. అండ్ ఎస్, మీరు మామూలుగా నేను చిన్నప్పుడు క్రామాక నేర్చుకుందని చెప్పి చాలా ఆలోచన ఉండేది, నాకు కుదరలా. మీరు క్రామాక నేర్చుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీకు? హలో సార్. హలో అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మీకు కూడా. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్ క్రౌ మేఘా ద్వారా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇన్ స్వాట్ టీమ్ సార్. సెల్ఫ్ ప్రొటెక్షనే కాకుండా ఒక 10 మందిని రక్షించగలిగేంత స్ట్రెంగ్త్ని నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. అండ్ క్రౌ మేఘా అంటే ఇన్ని ట్రైనింగ్లు చేసాం, కానీ క్రౌ మేఘా కానీ ఇలాంటి టెక్నిక్స్ని ఈ టీంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. లవ్లీ లవ్లీ అండి, లవ్లీ, సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇక్కడ ఒక స్వాట్ టీం ఉందని ఉమెన్ని గుర్తించి ఈ స్పెషల్ ఫోర్స్ కోసం వచ్చినందుకు మొదటిగా మీకు స్వాగతం, సుస్వాగతం సార్. అందరూ చప్పట్లతో సార్ని ఆహ్వానిద్దాము. మొదటిగా మేడం గారు చెప్పారు ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అని. స్టార్టింగే ఫస్ట్లో ఉమెన్ ఇంట్రడక్షన్తో తల్లిని చెల్లిని గౌరవిస్తారని చెప్పారు. అది చేతల్లో కూడా ఇప్పుడు నిరూపించారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా అందరం క్లాప్స్ కొడదాము సార్. ముఖ్యంగా ఇది మీకు ఒక సెకండ్ లైఫ్ అనే చెప్పొచ్చు సార్. అది పైన భగవంతుడు కూడా చూస్తాడు సార్. మీరు ఇంత ఉమెన్ని ప్రకృతితో పోలుస్తారు, అలాంటి శక్తిని మీరు గౌరవిస్తారు కాబట్టే భగవంతుడు కూడా మిమ్మల్ని ఇంకా ఐరారోగ్యాలతో ఉంచారని నేను బలంగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా ఉమెన్ క్రౌ మేఘా ఏవైతే మీరు చెప్పారో మీరు నేర్చుకోలేకపోయారన్నారు కదా, మా టీం చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తారు సార్. మీరు ఇప్పుడు తర్వాత డెమోలో చూస్తారు. మా టీంని గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
హాయ్ తేజు గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా అండి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు అడిగారు కదా ఇందాక క్వశ్చన్, క్రావ్ మాగాలో మీరు ఏం నేర్చుకున్నారని. యాక్చువల్లీ ఈ క్రావ్ మాగా నేర్చుకున్నాక మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా 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 చాలా బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా అంటే, ఒకప్పుడు అమ్మాయిలని బయటికి పంపాలి అంటే పేరెంట్స్ చాలా భయపడుతుండే. సో యాజ్ ఎ ఉమెన్గా నేను ఈ ఫీల్డ్లో వచ్చాక, ఈ టీంలో వచ్చాక, ఇది నేర్చుకున్నాక నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, ఎంత లేట్ నైట్ అయినా ధైర్యంగా వెళ్ళేలాగా నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకున్నాను. సో ఈక్వల్ టు అ మ్యాన్, వీఆర్ నాట్ లెస్ దెన్ అ మ్యాన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఇంత తొందరలో అంటే కలుస్తాను, చూస్తాను, మీతో ఇంటరాక్ట్ అవుతానని చెప్పి అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. వెల్కమ్ అండి. మ్యామ్ Okay, ఒక్క ఒకసారి. నిమిషం అండి. మీరు ఇందాక ఈక్వల్ టు మ్యాన్ అని చెప్పారు కదా. ఎస్ సార్, యు ఆర్ నెవర్ ఈక్వల్ టు మ్యాన్. మోర్ దెన్ మ్యాన్. మోర్ దెన్ మ్యాన్. ఎస్ సార్. ఎందుకంటే మీరు లైఫ్ని ఇస్తారు. మేము లైఫ్ ఇచ్చేవాళ్ళం కదా, మీరు లైఫ్ ఇచ్చేవాళ్ళం. Yes, sir. యూ గివ్ బర్త్ టు కిడ్స్. సో యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. Yes, sir. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ మెన్ టు ప్రొటెక్ట్ యూ నో మ్యాటర్ వాట్. ఎస్ సార్. So you are very, very high than anybody Thank you else. sir. Thank you than so all the much men. sir. Thank you. So please never say that you're equal to man. You're more than man. Okay sir, definitely. ఈక్వల్ టు మెన్ అంటే కాదు, మోర్ దెన్ అన్నారు. సో అంటే అఫ్ కోర్స్ ఎక్కడో ఒక చోట మీలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేయటం వల్ల నమ్మాలి అనిపిస్తుంది, డెఫినెట్గా కొంతైనా చేంజ్ ఓవర్ కనిపిస్తుంది అని. బట్ ఎక్కడో ఐ ఫీల్ దట్ స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ మేల్ చార్మిడ్ సొసైటీ అనిపిస్తుంది. బికాస్ ప్రతి రంగంలోనూ ఇంకా ఆ చేంజ్ ఓవర్ రావాలేమో అనుకుంటున్నాను. సో డూ యూ అగ్రీ? I do agree అండి, నేను కాదనట్లేదు. బట్ మెన్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ అండి. దే హ్యావ్ టు బి ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్న చేంజ్. ఆ చిన్న చేంజ్ రావాలంటే యూ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ. అది సినిమాల ద్వారానో లేకపోతే మన ఎడ్యుకేషన్లో సిస్టమ్ మార్చాలన్నా తెలియదు. సో చిన్న ఎడ్యుకేషన్ కొద్దిగా మారిస్తే వీ హ్యావ్ ద బిహేవియరల్ సైన్సెస్ ప్రాపర్లీ సెట్ ఇన్ ద స్కూల్లో నేర్పిస్తే అనుకోండి బాగుంటుంది. సో ఐ థింక్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో హోప్ We will definitely make a change because it's a young generation. We know how to teach people. కరెక్ట్. సో కుముదిని గారు ప్లీజ్, మీరు ఫస్ట్ చెప్పారు తేజ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి. Yes, ma'am. సో తేజ్ గారి ఫస్ట్ నేమ్ తెలుసు కదా ఇంతకు ముందు? యా, మూవీస్ లో చూస్తున్నాను. సాయి ధరం సాయి తేజ్. ధరం తేజ్. అవును. ఇప్పుడు సాయి దుర్గ తేజ్. ఎందుకు? Actually, నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే క్వశ్చన్స్ ఆల్రెడీ అంటే స్టార్ట్ అయిపోయినాక అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఓ అవునా? సో అయితే రీజన్ తెలీదు వెనక మీకు? తెలియదు, అదే అడుగుదాం అనుకున్నా. మీలో ఎవరికైనా తెలుసా సాయి ధరం తేజ్ గారి పేరు సాయి దుర్గ తేజ్ గా ఎందుకు మారిందో, ఎందుకు మార్చుకున్నారో? అంటే యాక్చువల్లీ నేను గెస్ చేస్తున్నా, అది అంటే అవునో కాదో నాకు తెలియదు. అంటే సాయి తేజ్ గారి వాళ్ళ మదర్ పేరు కూడా దుర్గా కదా. సో మేబీ అలా ఏమైనా సూపర్. ఓకే, చేసుకున్నారు ఏమో. ఓకే, పర్ఫెక్ట్లీ సెడ్ అండి. కరెక్ట్. వెరీ ట్రూ. తల్లి పేరుని తన పేరులో పెట్టుకున్న మన తేజ్ గారు, ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఓకే అక్కడే ఫిదా అయిపోయినా. ఫిదా అయిపోయారా? ఓకే. సో తేజ్ గారు, మీరు అంటే తెలుసు నాకు ఆల్రెడీ రీజన్, బట్ కొంచెం డీటెయిల్గా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి పేరు గురించి. సో బేసిక్లీ September 10th, 2021లో నా యాక్షన్ అయిందండి. ఐ వాజ్ ఇన్ కోమో ఫర్ 2 weeks. మళ్ళీ లేచిన తర్వాత నేను అనుకున్నాను ఏదో పర్పస్తో లేవాలి. సో పర్పస్ అంటే మా మదర్ పేరు నా పేర్లో యాడ్ చేసుకోవడం కాదు. సో ఇది సంథింగ్ దట్ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్ దెన్. సో దెన్ అప్పుడు అనుకుంది ఏంటంటే ముందు మనం నేర్చుకుందాం, మనం చేంజ్ అనేది మనలో స్టార్ట్ అవ్వాలి. సో ఆ చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. 21లో ఆలోచన వచ్చింది, 22లో కొద్దిగా ఆలోచించాను, 23లో ఐ గాట్ ఇట్ ఇంటూ యాక్షన్. అప్పుడు 23లో నేను నా పేరు మార్చుకోవడం జరిగింది. మా అమ్మ పేరు నా పేర్లు యాడ్ చేయడం జరిగింది. నేను ఎప్పటి నుంచో మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, అందరికీ వాళ్ళ మదర్స్ అంటే బాగా ఇష్టం. సో అది ఉంటుంది. ఐ థాట్ నా ఇంకా కొద్దిగా యాడ్ చేద్దామని చెప్పి నేను నా పేర్లో యాడ్ చేశాను మా మదర్ పేరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎలాగైతే మన పుట్టిన భూమిని ఎలాగైతే మనం ప్రేమిస్తామో, మన భారత మాత అంటాం. ప్రతి కంట్రీ దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లవింగ్ దేర్ పేరెంట్స్ అండ్ లవింగ్ దేర్ ల్యాండ్. సో మనం ఎలాగైతే లవ్ చేస్తామో, లవ్తో పాటు రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, మనం పుట్టిన భూమికి, పుట్టిన నేలకి, మనం పుట్టించిన అమ్మకి, అలాగే మనకు బాగుంటుంది. I feel that is something which has to be told properly and get into the people's head.
సో గ్రేట్ ఆఫ్ యూ తేజ్ గారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అంటే పేరులో అమ్మ పేరును పెట్టుకోవడమే కాదు, ప్రతి మహిళను అమ్మలాగా గౌరవించాలి అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ కోర్ మెసేజ్ని ఆయన అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుందాం. అండ్ ఇప్పటి వరకు విమెన్ పోలీస్ మాట్లాడడం చూసాము స్వాట్ టీం నుంచి, అండ్ మేడం కూడా. అండ్ మీలో ఎవరైనా ఒకళ్ళు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హంబుల్ ఆఫ్ యూ, మీరు ఐ థింక్ నోటీస్ చేశారు అండ్ మాకు చెప్పారు, మీరు వెరీ థ్యాంక్ యూ. అండ్ యా, వెల్కమ్ టు అవర్ సిఆర్ హెడ్ క్వార్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు చెప్పినట్టు విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగర్. అండ్ మేము వెళ్తాం కదా డ్యూటీస్లో, వీ ఫీల్ సమ్ సిచ్యువేషన్స్ ఆర్ టఫర్, బట్ అదే సిచ్యువేషన్లో వీళ్ళు కూడా ఉంటున్నారు ఇప్పుడు. అండ్ ఐ ఫీల్ పర్సనలీ దే ఆర్ బీయింగ్ వెరీ టఫెస్ట్ కంపేరిటివ్లీ అస్. సూపర్ సూపర్ సూపర్. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఇస్ సంతోష్. సంతోష్, మీరు ఆ మాట చెప్పడం అన్నది వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ అండ్ అంత స్ట్రెంగ్త్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ మెన్షనింగ్ దట్. ఎందుకంటే దిస్ షోస్ యువర్ మాస్కులిన్ ఎనర్జీ, యువర్ మెయిల్ ఎనర్జీ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. సో ఇట్స్ వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. యా, థ్యాంక్ యూ. సో అలాగే మీ నుంచి అందరు నేర్చుకోవాలి అండ్ మీ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. ఫర్ ఆల్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ ఎవ్రీబడి. సో దట్ ఈస్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. వీ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు సే దట్ అవుట్ లౌడ్ అండ్ యూ సెడ్ ఇట్ అవుట్ లౌడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. ఇప్పుడు స్వాట్ టీమ్ అంటే మనం కొత్తగా ప్రారంభించిన టీమ్, ఇజ్రాయెల్ దళాల నుంచి ఆ క్రావ్ మాగాని వీళ్ళు ట్రైన్ అయ్యారు. సో అంటే మహిళా నిరసనకారులు ఇలా ధర్నా చౌక్లో కానివ్వండి, ర్యాలీలో ధర్నా చేసేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం నిజంగా మీకు చాలా టఫ్ సిచ్యువేషన్లో అనిపిస్తుంటుంది. బికాజ్ విమెన్ కాబట్టి కొంచెం సెన్సిటివ్గా వాళ్ళని ఇది హ్యాండిల్ చేయాలి కాబట్టి, సో అక్కడ ప్రాబ్లం ఉంటుంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అటు లాఠీ చార్జ్ చేయలేరు, ఇటు సెన్సిటివ్గా చెప్తే వాళ్ళు వినే పొజిషన్లో ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో ఇటువంటి ఒక టీం ఉన్నారు అంటే అది ఎంతవరకు ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు యూస్ఫుల్ సార్ అది? ఎగ్జాక్ట్లీ. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఫస్ట్ లైన్లో లేడీస్ అనేది ఉంటుంది. సో మనం అక్కడ యాక్ట్ చేయడం చాలా తప్పు అండ్ మనం జెన్యున్గా మనం యాక్ట్ కూడా చేయలేం. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు లేడీస్ ఉండడం చాలా హెల్ప్ఫుల్. అండ్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు కూడా అంటే టఫ్ ఉండాల్సిన అవసరం లేదు ఎవరికి కానీ, ఇప్పుడు కానీ పబ్లిక్ మనం టఫ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆ సిచ్యువేషన్ మేక్ దెమ్ అంటే పబ్లిక్ కొద్దిగా ఎక్కువ రియాక్ట్ కావడం కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వీ విల్ బీ వెల్ ట్రైన్డ్ లైక్ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, కామ్గా హ్యాండిల్ చేయాలో. అండ్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ టు కంట్రోల్ ఆల్ ద సిచ్యువేషన్స్ లైక్ దట్. ఐ థింక్ వీఆర్ బాండ్ ట్రైన్ తేజ్ గారు, అంతేనా హ్యాండ్లింగ్ చేయడంలో? ఐ థింక్ వాట్ సంతోష్ సెడ్ ఇస్ వెరీ ట్రూ అండి. అంటే లేడీస్ ముందు ఫ్రంట్లో ఉండి వాళ్ళని కొద్దిగా పుష్ చేస్తే వాళ్ళ సేఫ్టీ ప్లేస్లో వాళ్ళని తీసుకెళ్తే ద మెన్ కెన్ యాక్చువల్లీ టేక్ ఓవర్ ద లీడ్. సో దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మ్యాన్. సో ద మాస్కులిన్ ఎనర్జీ ఇస్ ఐమ్ టాకింగ్ ఇందాక మాస్కులిన్ ఎనర్జీ అన్నా కదండి, ఇదే బీయింగ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ విత్ ద విమెన్. వాళ్ళకి ఏంటంటే వెనకాల మా వాడు ఉన్నాడు లేదా మా వాళ్ళు ఉన్నారు, ఆ చిన్న సపోర్ట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ షోన్. సంతోష్, వెరీ గుడ్. మోర్ స్ట్రెంత్ ఇప్పుడు మా ముందట స్వాట్ టీమ్ ఉందని ఒకటి మాకు కూడా ఆ స్ట్రెంత్ ఉంటుంది. వెరీ ట్రూ. పాపా లేడీస్ విన్నారా కదండి, ద కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ యు గివింగ్ us. సో ప్లీజ్ ఎంతో మీరు యూ కెన్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ విమెన్ టు కమ్ ఇన్ టు దిస్. సో యూ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్, యూ హ్యావ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ us. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే వీళ్ళు కమ్ ఇన్ టు దిస్ టీమ్. నేను రాలేను అనుకోండి, అది వేరే విషయం. బట్ మిగతా విమెన్ రావడానికి బాగుంటుంది. ప్లీజ్ ఇన్స్పైర్ us. ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వీళ్ళు ఓన్లీ విమెన్ తోటి హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నాము, కాదు, మెన్ తోటి కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. మెన్నుని వాడు ఎవడన్నా ఎప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారంటే మేము ఎంత లాగినా వెళ్ళిపోరు. వీళ్ళు ఉమెన్ అక్కడ వెళ్ళిపోయినారనుకో, వీళ్ళు దగ్గరకు పోతేనే కథ వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మెన్ వీళ్ళని పట్టుకోలేరు. వీళ్ళు ఒకవేళ మాకు ఇబ్బంది ఉన్నదనుకో వీళ్ళని పంపించేస్తాం, చలో గెటప్ అని వాళ్ళని ఆటోమేటిక్గా మెన్ అక్కడ వెళ్ళిపోతారు అంతే. సార్ అంటే వీళ్ళు కేవలం ఈ మహిళా నిరసనకారులని కంట్రోల్ చేయడంలోనే కాదు, అండ్ ఏదైనా ఒక అత్యవసర సిచ్యువేషన్స్ వస్తే కనుక వాటికి కూడా పంపిస్తారు అని విన్నాము. సో దాని గురించి సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్? ఎస్, ఒక మహిళలనే కాదు ఎక్కడైనా కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి డ్రెస్సు, తర్వాత వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగు, వాళ్ళు అక్కడ పోయి సిచ్యువేషన్ను డీల్ చేసే విషయాన్ని
ఈ ఒక ఇంపాక్ట్ అనమాట. స్వాట్ టీం వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఉమెన్ ఎట్లాగో మనను డీల్ చేస్తారు, ఇక్కడ నుండి లిఫ్ట్ చేస్తారు అని వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎంత చేయబోద్దామని ఏదో చేద్దామని ఆలోచన ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళని చూడగానే ఆటోమేటిక్గా వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అది నెంబర్ 1. ఇప్పుడు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా ఉమెన్ తోటి డీల్ చేసే విషయంలో ఎక్కడ కమిషనరేట్లో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ స్వాట్నే అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్ అంతా ఉన్నది. మా డీసీపీలు 7 జోన్స్ ఉన్నాయి. 7 జోన్స్ ఫస్ట్ ఏదన్నా ఉమెన్ ఎజిటేషన్స్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ రిక్వైర్మెంట్ వీళ్ళని అడుగుతున్నారు. మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా సారు వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నది, ఇంకా 2 టీంలు చేద్దామని చెప్పడం జరిగింది. ఇంకా 2 టీమ్స్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు కూడా 2 months 60 days కఠోరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినాం వీళ్ళకి. ఇంకా అది కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఆ విధంగా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. శిక్షణ పొందే కాలంలో మీలో ఒక కొత్త మనిషిని మీరు చూసారా? కొత్త మనిషిని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? నేను 2018 బ్యాచ్ కానిస్టేబుల్ సార్. బిఫోర్ డిపార్ట్మెంట్ రాకముందు చాలా భయపడేదాన్ని సార్ అన్నిటికీ. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం నాలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అలాగే ఈ స్వాట్ టీమ్ వచ్చినప్పటి నుంచి అంటే నేను ఏదైనా చేయొచ్చని కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇంకా మా ఆఫీసర్స్ మేడం సార్ వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు క్రోమాగా అవన్నీ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లం అయింది సార్. అదే ఇదేంది ఎందుకు వచ్చాము అనుకున్నాం, కానీ మా ఇన్స్ట్రక్టర్స్ కానీ మా మేడమ్స్ కానీ మాకు చాలా బాగా చెప్పారు సార్. అలాగే మా ఫ్యామిలీలో కూడా కొంచెం సపోర్ట్ ఉండడం వల్లనే ఈ డ్యూటీస్ చేసుకుంటున్నాం సార్. ఏ టైం అంటే ఆ టైం వస్తాము చేస్తాం సార్. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ సార్. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సిఆర్ హెడ్ క్వార్టర్స్కి నేను చాలా థ్యాంక్ఫుల్ సార్. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ మమ్మీ పేరు మీరు మీ పేరులో యాడ్ చేసుకున్నారు, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. నేను మా బాబుకు కూడా ఇలా అంటే చెప్తాను, మోటివేట్ చేస్తాను, ఒక హీరోగా చూడండి అని. కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఉమెన్ని లిఫ్ట్ చేసినాం, కానీ మాకు అప్పుడు ఎలాంటి టెక్నిక్స్ అంటూ స్మార్ట్ వర్క్ అంటూ తెలియదు అనమాట. లిఫ్ట్ చేసినాం ఎట్లనో కష్టపడి తీసుకొని వెళ్ళి లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళి. స్వాట్కి వచ్చినాక టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, హౌ టు హ్యాండిల్, శారీ వేసుకున్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, లైక్ చుడిదార్ వేసుకున్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఉమెన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేయాలి మేము వాళ్ళని. సో జీన్స్ వేసుకున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని 2 persons 4 persons అట్లా నీట్గా తీసుకెళ్ళి వాళ్ళని వెహికల్లో ఎక్కించి పిఎస్లో డ్రాప్ చేసి వస్తాం. సో దానికి దీనికి అంత తేడా. సో ఇప్పుడు ఏమనుకుంటాం మేము అంటే ఎంత హెవీ పర్సన్ వచ్చినా ధర్నాకి ఎలాంటి వాళ్ళు వచ్చినా మేము ఈజీగా హ్యాండిల్ చేయగలమని స్వాట్కి వచ్చినాక నేర్చుకున్నాం. నార్మల్గా రన్నింగ్, రోప్ ఎక్కడం, పుష్అప్స్, డిప్స్ మేము 9 months కాకి యూనిఫామ్ వచ్చేటప్పుడు లైక్ పోలీస్ కానిస్టేబుల్ అయ్యేటప్పుడు ఆ ట్రైనింగ్ చేసినాం. ఇందులో కూడా సేమ్ రన్నింగ్ అవన్నీ ట్రైనింగ్ చేసినాం. మెయిన్లీ డిఫరెన్స్ ధర్నా అప్పుడు ఉమెన్ ఎట్లా క్యారింగ్ లిఫ్టింగ్ చేయాలనేది స్వాట్. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. అండ్ హాయ్ సాయి గారు. హలో అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ పేరేంటి? ఉమా. సో ఇప్పటి వరకు స్వాట్ టీమ్ మెంబర్ ఉమా గారు మాట్లాడారు. ఇప్పుడు తేజ్ గారి ఫ్యాన్ ఉమా గారు బయటకు వచ్చారు. చెప్పండి ప్లీజ్. మీరు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినాం చూసినాం, కనబడతలేదు, ఓన్లీ హెయిర్ ఒక్కడే కనబడుతుంది. అయ్యో మిస్ అయిపోయి ఏంటి మళ్ళీ వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాం. సరే మళ్ళీ వచ్చి ఫైనల్ అమ్మ వచ్చేసిండ్రు సార్. వచ్చాక కూర్చున్నారు, ఓకే నార్మల్గా ఉన్నారు అనుకున్నాము. ఫస్ట్ మైక్ తీసుకొని మాట్లాడారు. ఫస్ట్ అబ్బాయిలు కూర్చోద్దు అమ్మాయిలు కూర్చోవాలి, లైక్ సర్లేరు మీకు ఎవరిలా హీరోయిన్, ఐఎమ్ ఇంప్రెస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది, కుమిదిని మాట్లాడుతుంది, ఉమెన్కి మెన్కి సేమ్ ఉన్నాం మేము, మీరు మళ్ళీ మైక్ తీసుకోండి, నో ఫస్ట్ ఉమెన్ తర్వాతనే మెన్ అన్నారు. అక్కడ మళ్ళీ ఇంప్రెస్. సో మళ్ళీ ఇప్పుడు మీ మదర్ నేమ్ యాడ్ చేసుకున్నాను. అది యాక్చువల్గా నాకు తెలీదు, నాకు ఎట్లా తెలియదు, అది కూడా అర్థమైతలేదు. బట్ ఐ విజిట్. పర్లేదండి, మళ్ళీ మీ మదర్ నేమ్ యాడ్ చేసుకుంటే అయిపోయింది. ఇంకా ఇంప్రెస్ అసలు. అంటే అసలు ఉమెన్కి ఇప్పుడు ఏం జరిగినా మీ వాయిస్ అనేది వినబడుతుంది బ్యాక్గ్రౌండ్, లైక్ ఎలాంటి అబ్యూస్ ఏమన్నా అయినా స్టాండ్ తీసుకొని మాట్లాడతారు. సో అప్పటి నుంచే ఉమెన్కి సార్కి మంచి ఉమెన్ మీద మంచి ఒపీనియన్ ఉంది, వాళ్ళకి కేర్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఫీలింగ్. నెక్స్ట్ టైం ఏమన్నా ఉమెన్కి మెన్కి డిబేట్ అయితే ఉమెన్ వైపు మీరు కూర్చోండి సార్, మెన్ వైపు అందాన్ని కూర్చోండి. ఇదేదో బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలా మీట్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది, చెప్పలేమనుకోండి, అది వేరే విషయం. అండ్ థ్యాంక్ యూ. చెప్పేసారు కదా మీరు.
ఇంకో చిన్న క్వశ్చన్, చెప్పండి. ఏమనుకోద్దు మరి మీరు, అసలు పెళ్ళెప్పుడు సార్? అయ్యయ్యో అంటే కాదు, తేజ్ గారు పెళ్లి చేసుకుంటే మీకు ఆనందమా? కష్టమే కానీ కొంచెం గ్యాప్ ఉంటే ఇంకా కొంచెం ఎంజాయ్ చేయొచ్చాను. ఇప్పుడు అంతలో చాలా టైం ఉందండి. 10 years గ్యాప్ ఇచ్చేయండి. పెళ్ళి బాగుంది, చాలా బరువుగా ఉంది పేరు అది వినడానికి. అది మాటలు రావట్లేదు. మాకు కావాల్సింది కూడా అదే. మొత్తం కాదు, మొన్న హనుమాన్ థియేటర్కి ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా నాకు మాట రాలేదు. అందరూ అడిగేస్తారు పెళ్ళి ఏమైందన్న, పెళ్ళి ఏమైందని. నాకేమో మాట రావట్లేదు. మీరు అదే డైలాగ్ చెప్పండి సార్, అప్పుడే మేము ఆనందంగా ఉంటాం. మాటలు రావట్లేదు రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఉమా గారు ఇంప్రెస్డ్, మేము కూడా మీ మాటలతో. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఈ ఒక్క క్వశ్చన్ నేను కంప్రెస్ అయిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారు మన 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 కమిషనర్ గారు, ముందుగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ వింగ్ ఫర్ అక్నాలజింగ్ ఆల్ ది విమెన్ ఇన్ దిస్ పోలీస్ అకాడమీ. అండ్ అలాగే తెలంగాణ స్టేట్ పోలీస్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ యాక్చువల్లీ గివింగ్ దిస్ స్పెషల్ వింగ్ ఫర్ ఆల్ దీస్ విమెన్. అండ్ ఈ విమెన్ ఎలాగో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక గ్రూపే ఒకటి ఉంది. సో ఇట్ హ్యాస్ టు గో టు మల్టిపుల్ గ్రూప్స్, 1, 2, 3 and 2 million గ్రూప్స్ నాకైతే. అండ్ అలాగే ఇది పక్క స్టేట్లో కూడా అది పాకాలి. అండ్ అలాగే అన్ని స్టేట్లో పాకి అన్ని స్టేట్లో దే షుడ్ హ్యావ్ అ స్పెషల్ వింగ్ ఫర్ ఆల్ దీస్ విమెన్ పోలీస్ అండి. ఐ ఫీల్ దట్ మేబీ ఒక 5 years డౌన్ ద లైన్ మన రిపబ్లిక్ డే పరేడ్ ఉంటుందా, ఆ పరేడ్లో ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ డూ అ మార్చ్. దట్ ఈస్ మై wish. So I want to see all the SWAT team members to be there. So we have to inspire. So you are being in the first batch, you have to inspire a lot of people, a lot of women to come into this team. So మొత్తం బాధ్యత మీ మీద ఉంది. సో మీరు దయచేసి చాలామంది ఇన్స్పైర్ చేయండి. అండ్ సో దట్ లేడీస్ విల్ కమ్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్. వీళ్ళకి అసలు ఆయుధాలే ఉండవంట కదా, వెపన్స్ ఏమి ఉండవు అన్నారు. అనార్మ్ కాంబాట్ అని విన్నాను నేను. నైఫ్ తోటి అటాక్ చేస్తే ఏ విధంగా తిప్పి కొట్టాలి, కట్టెతోటి అటాక్ చేస్తే ఏ విధంగా తిప్పి కొట్టాలి, తర్వాత వెపన్ పిస్టల్ తోటి అటాక్ చేస్తే ఏ విధంగా తిప్పి కొట్టాలి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ అందరికీ వచ్చు. వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం జరిగింది. మీరు కావాలంటే చూద్దామా? ఇక్కడిది క్రోమేగా డెమో జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే సార్, మనకు పిస్టల్తోని ఒక క్రోమేగా నేర్చుకున్న పర్సన్ వచ్చేసి జనరల్గా వెళ్తుంటే వెనకాల నుంచి ఒకవేళ వాళ్ళు అటాక్ చేసినట్లయితే వాళ్ళు ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తారు, మళ్ళా అదే విధంగా వాళ్ళు మళ్ళీ ఎట్లా అటాక్ చేస్తారు అనేది దీని డెమో సార్. ఓకేనా? సార్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకు నార్మల్గా తెలుసు క్రోమేగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రీట్ ఫైట్. ఓకే, సో స్ట్రీట్ ఫైట్లో మనకు వెపన్ అనేది ఏ వెపన్ అని ఉండొచ్చు. అది స్టిక్ అనుకోండి. ఇప్పుడు స్టిక్ అంటే మన దగ్గర లాఠీలు ఉంటాయి. ఒకవేళ మేము లాఠీతో ఉన్నప్పుడు ఇంకొక ఎనిమి వచ్చి ఏదో స్టిక్తోనే కొట్టినప్పుడు మేము ఎలా డిఫెండ్ చేసుకుంటాం అనేది ఇద్దేమో. సార్ దీంట్లో ఏంటిదంటే మేము గార్డ్ డ్యూటీలు కూడా చేస్తుంటాం కదా సార్. గార్డ్ డ్యూటీ ఎక్కడన్నా విఐపీ ఎస్కాట్ చేసినప్పుడు ఒకవేళ ఒక్కరు కాకుండా ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు ఏ వెపన్తో అటాక్ చేసినా కానీ మనం ఎట్లా తిప్పి కొడతాం అనేది ఈ డెమో సార్. నైఫ్ అటాక్. ఓకే, నైఫ్ అటాక్ సార్. దీంట్లో ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి, బ్యాక్ నుంచి వచ్చినప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ బ్యాక్. నెక్స్ట్ ఫ్రంట్ పిస్టల్. ఏకేతో ఇంకొకటి. దీంట్లో ఏకేని మన వెపన్ని మనం గుంజుకున్నప్పుడు మనం ఎట్లా డిఫెండ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ఎట్లా మనము
అతమాసం అనేది ఇది ఒకటి డెమో. నా పేరు శ్రీనివాస్, 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రజెంట్ కరాటే బ్లాక్ బెల్ట్ 4th డాన్, టైకొండో 3rd డాన్లో ఉన్నాను. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన క్రామాగాకైనా కరాటేకైనా టైకొండోకైనా కానీ ఏ విధంగా అటాక్ చేసినా కానీ మనం డిఫెన్స్ చేసుకొని రిటర్న్గా మనం అటాక్ చేసే విధంగా మనం వాళ్ళను ట్రైన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం వెపన్తోనే అటాక్ చేస్తే పిస్టల్ బ్యాక్ సైడ్ నుంచి పిస్టల్తోని మనకు బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పేసి మనకు హ్యాండ్తోని అటాక్ చేసినట్టుగా చేసి వెపన్ అటాక్ చేస్తే ఏ విధంగా చేస్తారు చూడండి సార్. ముందుగా ఎవరైతే డెమాన్స్ట్రేషన్ ముందుకు వచ్చారో మీ బ్రేవరీకి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ సచ్ అ లవ్లీ డెమాన్స్ట్రేషన్. థ్యాంక్ యూ అండి. మీ గురుగారు మాటలు విన్నారు అండ్ ప్లీజ్ మీ గురుగారు మాత్రం మర్చిపోకండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోరు మీకు. మెంటలీ వీఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ మెన్. మేడం మీరు ఒప్పుకుంటారా? ఫిజికల్లీ మనం కొంత తక్కువ స్ట్రాంగ్ ఉంటాము స్ట్రెంగ్త్లో, కానీ ఇట్లా ఫిజికల్ స్ట్రెంగ్త్లో అంటే మెన్తో పోలిస్తే అది ఓన్లీ మైండ్ సెట్లో ఉంటుంది. అంతేనా? ఫిజికల్గా కూడా మనం స్ట్రాంగేనా? కంపారిటివ్లీ ఫిజికల్లీ మెంటల్లీ ఉమెన్ ఆర్ స్ట్రాంగ్. ఓకే. బికాస్ దే ఆర్ మల్టీ టాలెంటెడ్. దే క్యాన్ బీ హియర్, దే కెన్ టేక్ దేర్ వర్క్ అట్ హోమ్. అన్నీ మల్టీ టాలెంటెడ్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తారు, ఒకదాని తర్వాత ఒకటి ప్రయారిటైజ్ చేసుకుంటారు. సో ప్లానింగ్లోను ప్రిపరేషన్లోను అండ్ దే ఆర్ మల్టీ టాలెంటెడ్. సూపర్. సో స్వాతి మీరు చెప్పండి, మీలో ఎవరైనా ఒకళ్ళు, ఉమా గారైనా సరే, మెన్తో పోలిస్తే ఫిజికల్లీ మనం నిజంగా స్ట్రాంగ్గా మేడం చెప్పినట్లు? మా డ్యూటీ మొత్తం హెట్టేక్ ఉంటుంది అనమాట. నైట్ డ్యూటీస్ చేస్తారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఉమెన్ స్ట్రాంగ్, అబ్సల్యూట్లీ స్ట్రాంగ్. 100 కాదు 200% వేసుకున్న స్ట్రాంగ్. ఓకే, అయితే నేనే రాంగ్ అన్నమాట. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను హ్యావ్ టు థ్యాంక్ దెమ్ అండి, మీలాంటి ఉమెన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి కానీ, మీ హస్బెండ్స్కి కానీ, మీ పిల్లలకి కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్, ఫర్ లెటింగ్ డూ యువర్ సర్వీస్ అండి. మీ సర్వీస్ చేసినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్ టు యూ గైస్ ఆల్సో. సో ఇప్పుడు కొంచెం మనం ఫన్ మోడ్లోకి వద్దామా? సుప్రీం సినిమా అంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పాలనుకున్నది చెప్పేసి కూర్చుండిపోతారా? మీ పేరు మీద ఒక పాట ఉంది, తెలుసా మీకు? తెలుసు, కానీ ఆ పాట ఇప్పుడు నాకు వస్తలేదా? ఓకే, ఎనీవన్? హలో సార్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం పేరు మీద ఉన్న పాట ఐ లవ్ యూ ఓ మల్లిక, ఐ లవ్ యూ. వావ్. ఎవరైనా ఒక మంచి పాట పాడే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మేము ఆడబోయే పాట మీ మూవీలో ఉంది, సుప్రీం మూవీలో ఉంది. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చలికాడై నడిపిస్తూ ఉంటూ, చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన పంటవుతాడు, తన ఊపిరి వంతెన వేసి పెనుగడలిని దాటిస్తాడు, నీ తెల్లని మనసున చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు, నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. థ్యాంక్ యూ అండి. మీరు బాగా పాడారండి మీ ముగ్గురు, వెరీ వెరీ గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరైనా పాడతారా? హాయ్ సార్, అండి మీది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ చూశాను సార్. అదే ఆ మూవీ ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టేది సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఇండిపెండెన్స్ డే అసలు ఏంటి, అసలు ఎట్లా వచ్చింది? చిన్న పోయట్రీ,
ఎవరి సొత్తు కాదు మన సొత్తు, అందరి కలల శ్రీకారం, దశాబ్ద పోరాటాల తగాదాలతో ఎంతో మంది త్యాగమూర్తుల ప్రతిఫలమే ఇండిపెండెన్స్ డే. హాయ్ సార్, అండి దిస్ ఇస్ ఐశ్వర్య. వెల్కమ్ టు సిఆర్ హెడ్ క్వార్టర్స్ సార్. థ్యాంక్ యూ. సారీ టు టెల్ దిస్ బట్ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైష్ణవ్ తేజ్ సార్. సారీ ఎందుకండి, మా తమ్ముడే కదండి, విల్ బి హ్యాపీ అండి. అందుకే సార్ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఐస్. ఓహో వావ్, థ్యాంక్ యూ అండి. గ్లాడ్ టు మీట్ యూ సార్. మై ప్లెజర్, మై ప్లెజర్. सदे से आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है के घर कब आओगे, के घर कब आओगे, लिखो कब आओगे कि तुम बिन ये घर सूना सूना है. థ్యాంక్ యూ. ఇంకా మీలో ఏదైనా టాలెంట్, హిడెన్ టాలెంట్స్ చెప్పాలనుకుంటే? రేయ్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పోలీస్ మీనింగ్ చెప్తాను సార్. పి అంటే పొలైట్నెస్, ఓ అంటే ఒబీడియన్స్, ఎల్ అంటే లాయల్టీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, సి అంటే కరేజ్, ఈ అంటే ఎఫిషియన్సీ. దట్ ఈస్ పోలీస్. కనిపించే ఈ మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. Thank you, ma'am. తెలుసా మీకు తేజ్ గారు తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ప్రారంభించిన విమెన్ సేఫ్టీ క్యాంపెయిన్ స్టాండ్ విత్ హర్లో ఆయన కూడా ఒక పార్ట్. ఒక మోటోతో మీరు ముందుకెళ్తున్నారు, ఒక కోర్ మెసేజ్ని ఇస్తున్నారు. సో ఇలా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి అసోసియేట్ అయి చేస్తూ ఉన్నారు, ఎంతోమందిని ఇన్స్పైర్ కూడా చేస్తూ ఉన్నారు. దాని గురించి మీ మాటలో. సో ఐల్ టెల్ యూ వాట్, దీనికి వచ్చిన బ్యాక్ స్టోరీ ఉందండి. 2023లో ఆ సినిమా విరూపాక్ష రిలీజ్ అయింది, అలాగే బ్రో సినిమా కూడా రిలీజ్ అయింది. అదే టైంలో నాకు ఒక చిన్న మిషాప్ జరిగింది. నాకు కావాల్సిన మనుషులకు దూరం అయ్యారు అండ్ నేను చాలామంది ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. నాకు చాలా బాధ వేసింది. ఆ టైంలో ఆ చిన్న పాప నాకు నవ్వుని నాకు మళ్ళీ ఇచ్చింది. అంటే ఆ వయసులో ఆ పాపకి తనలో ఉన్న తల్లి బయటకు వచ్చి నా నవ్వుని మళ్ళీ నాకు ఇచ్చింది. ఆ పాపే ఆర్య. నేను ఆర్య అని చెప్పి పిల్లల బంగారు తల్లి మొదలు పిలిచాను, ఎందుకంటే తను నాకు లైఫ్ నా స్మైల్ నాకు వెనకిచ్చింది కాబట్టి. ఆ పాపని ఒక మాట ఎవరు అన్నారని చెప్పేసి నాకు అసలు కడుపులో మొత్తం తిప్పేసింది. చిన్న పాప కొంచెం 4 ఏళ్ళు బిడ్డ. సో అది ఎలాగో అయిపోయింది, పాతది. అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ దట్ బాయ్ హ్యాస్ టు ఫేస్, హీ ఫేస్డ్. చాలామంది వై కాంట్ యూ టాక్ అబౌట్ అదర్ ఇష్యూస్ అని చెప్పి అంటారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ టైంలో మనం మాట్లాడకూడదు. సరే నేను మాట్లాడకూడదు, సరే నేను మాట్లాడలే కదా, మీరే మాట్లాడచ్చు కదా. వై కాంట్ యూ స్టాండ్ బై దట్ పర్టికులర్ పర్సన్. ఇలా అయింది, మీ నుంచి మాట్లాడచ్చు కదా. నేను మాట్లాడలేదు. నేను మీకు ఒక దారి చూపించా కదా. మీకు ఆ దారి చూపించినప్పుడు యూ ఆల్సో షుడ్ టాక్. నో, మీకు ఆ ధైర్యం సరిపోదా? ఇంకా ధైర్యం కావాలా? చెప్పండి, ఐల్ బీ దేర్. బట్ ప్లీజ్ రేస్ ద వాయిస్ ఫస్ట్. ప్లీజ్ బీ దేర్ ఫర్ ద మెన్ అండ్ ఫర్ ద ఉమెన్. ఒక మగాడిలాగా ఆడవాళ్ళలా కాదు, ఒక బేసిక్ హ్యూమన్ బీయింగ్ లాగా స్టాండ్ బై దట్ పర్టికులర్ పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ సఫరింగ్. నుంచోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ ఓకే. ఏదో ఇతన్ని ఆడేసుకుందాం అని చెప్పి లేకపోతే ఇదే చేద్దాం కమెంట్ చేయడం గురించి కాదు. ఐ వాంట్ యూ గైస్ టు స్టాండ్ విత్ దెమ్ అండ్ దెన్ షో యువర్ సాలిడారిటీ. దట్ షోస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ యూ టేకెన్ ఫ్రమ్ మీ. అండ్ ఆ బంగారు తల్లి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది, నా నవ్వు నాకు వెనక్కి ఇచ్చింది. ఆ బంగారు తల్లి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, అమ్మ ఏమనుకోకపోతే నేను బంగారు తల్లి మాత్రం నేను మాట్లాడుతూనే ఉంటాను. అండ్ ఆ చిన్న మా ఇద్దరికి బాండ్ పెరిగింది. అండ్ ఆ పాప నేను బాగా క్లోజు. అండ్ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 24 or 23 నుంచి వీ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సో తేజ్ గారు, ఫైనల్లీ మీ మాటల్లో ఇండిపెండెన్స్ డే గురించి కానీ. మీరు ఎంతోమంది 35 మెంబర్స్ ఉన్నారు కదా, మీ టీం ఇంకా గ్రో అవ్వాలని చెప్పి, మీలాంటి టీమ్స్ ఇంకా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ చెప్పా కదండి, 5 years డౌన్ ద లైన్ మై ఎయిమ్ ఓ టు సీ మోర్ ఉమెన్ ఆన్ ది రిపబ్లిక్ డే పరేడ్. సార్, మీ కొత్త మూవీ ఏంటో మేము తెలుసుకోవచ్చా?
SYG అని చెప్పి సంబరాల ఏటికట్టు అని చెప్పి ఒక సినిమా చేస్తానండి. అది కొంతకాలం నుంచి చేస్తున్నాను, కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే మీకు మంచి సినిమాలు ఇవ్వాలి కదా, పైగా మీరు అందరూ ఓటీటీ సినిమాలు చూసి బాగా ఇదైపోయారు కాబట్టి, సో వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు యువర్ లెవెల్ కాబట్టి వీఆర్ టేకింగ్ సమ్ టైమ్. సో డెఫినెట్లీ ఆ సినిమా వస్తుంది, త్వరలో వస్తుంది, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై ఎండ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఒక పాప ఉంది, 8 years సార్. మా చిన్నప్పుడు మేము రోడ్డు పైన 10ంటికి 10:30 వరకు గల్లీలో ఆడుకున్నా మా పేరెంట్స్ భయపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడపిల్లల్ని ఒక్కరిని బయటికి పంపించాలంటే చాలా భయం. ఎప్పుడు ఏమవుతుందో, ఎలాంటి న్యూస్ వింటామో అని చాలా భయంగా ఉంది. సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్రతి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆడపిల్లలకి ఒకటి చెప్పాలి సార్, చాలా ధైర్యంగా ఉండాలమ్మా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, నువ్వు భయపడొద్దు అని ఆడపిల్లలకు నేర్పించాలి. ప్లస్ ఎవరికైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళకి ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటంటే అమ్మాయిలను రెస్పెక్ట్ చేయాలని సార్. ప్రతి అమ్మాయిని అమ్మలాగా అక్కలాగా చూడకపోయినా సరే చెడు దృష్టితో మాత్రం చూడకూడదు సార్. ఒక అమ్మాయి అర్ధరాత్రి వెళ్తుంటే ఆ అమ్మాయికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి, సేఫ్గా ఇంటికి పంపించాలనే ఆలోచన వాళ్ళలో కలగాలి అని అంటే వాళ్ళ పేరెంట్స్ సార్ వాళ్ళకి నేర్పించాలి. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూడాలి, ఎలా గౌరవించాలనేది చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి నేర్పిస్తే, సో దట్ వాళ్ళకి అనిపిస్తుంది, అరే మా అమ్మ ఇది చెప్పింది కదా, నేను ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు అని. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ మన సొసైటీలో కొంచెం చేంజ్ రావాలి సార్, దాన్ని బట్టి ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి, అందరం హ్యాపీగా ధైర్యంగా ఉంటాం సార్. మీరు చెప్పింది చాలా బాగుందండి, చాలా ట్రూ. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇంట్లో స్టార్ట్ అవుద్ది. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి నేర్పించాల్సిందే. మీరు చెప్పిన పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అంటే స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అమ్మాయిలకు నేర్పిస్తున్నారు, సేమ్ అలాగే అబ్బాయిలకు కూడా నేర్పించాలి సార్. ఇవి మంచి పనులు కాదు, ఇవి మంచి పనులు అని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మాయిలకు నేర్పిస్తున్నారు, మరి అబ్బాయిలకు కూడా అదే నేర్పించాలి కదా సార్. ఇది తప్పు, ఇది రైటు, ఇలా ట్రీట్ చేయాలి అని చెప్పి నేర్పిస్తే అక్కడి నుంచే ముక్కై ఉంగంది చెట్టయి ఎట్లా కాదు కదా సార్. సో స్టార్టింగ్ నుంచే వాళ్ళకి మనం అనేది నేర్పించుకుంటూ పోవాలి సార్. థ్యాంక్ యూ సార్. వెరీ ట్రూ అండ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి ఈక్వల్ ఫర్ మెన్ అండ్ ఫర్ విమెన్. Thank you so much, sir. Lovely to hear this. Thank you. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాట్ టీమ్ అండ్ మేడమ్స్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మన ఈ ఈవెంట్ని ఇంకాస్త ఒక పై మెట్టు ఎక్కించినందుకు తేజ్ గారు, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।